తను ద్వేషించు వారి విషయము తన ద్వేషించు వారి విషయము, దేవుని ద్వేషించే వారిని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. వానికి దండన విధిస్తానంటున్నాడు. దండన అనగా శిక్ష. దండన అనగా ఏంటిది? శిక్ష. దేవుడు చెప్తున్నాడు బహిరంగముగా నేను శిక్షిస్తానంటున్నాడు దేవుడు. కొంతమంది ఏం చేస్తారంటే ద్వేషిస్తారు. దేవుడు చెప్తున్నటువంటి మాటలు విని ఆ మాటల అనుసారంగా జీవిస్తానని చెప్తారు, మళ్ళీ దేవుని ద్వేషిస్తాడు. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, నన్ను ద్వేషిస్తే ఆలస్యము చేయకుండా బహిరంగముగా నేను శిక్షిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మీతో మాట్లాడుతున్నాడు. కొంతమంది దేవుని వాక్యాన్ని ద్వేషిస్తారు. దేవుడు మాట్లాడినటువంటి మాటలను తన హృదయంలో పెట్టుకోరు, ఆ వాక్యానుసారంగా జీవించారు. అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ దేవుని ద్వేషించావంటే, దేవుని వాక్యాన్ని నువ్వు ద్వేషించినావంటే దేవుని నువ్వు ద్వేషించినట్టు. దేవుని వాక్యం అనగా దేవుడు. నువ్వు దేవుని ద్వేషిస్తున్నావు. అందుకనే నా ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు, బహిరంగముగా నేను శిక్షిస్తానంటున్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మనం విన్నాము, వెళ్ళిపోయాము. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళ మేలు కొరానికి వస్తున్నారు కానీ దేవుని కొరకు నిలబడే వాళ్ళు కాదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంట, దేవుడు చెప్తున్నారు, కొంతమంది ఆలస్యం చేస్తున్నారంట. ఆ మాటలు విని ఆలస్యం చేస్తున్నారంట దేవుని సన్నిధికి రావటానికి. ఆ మాటలను దేవుని ద్వేషిస్తున్నారట. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పనిలో మనం వెళ్తాం, 10 మందిలో మనం కూర్చుంటాం, 10 మందిని కలిసి మనం వెళ్తుంటాం. అప్పుడు కొంతమంది నామకార్థుల భక్తులు ఉండొచ్చు, అన్యజనులు ఉండొచ్చు, లోకములో ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. నిన్ను ఆటంకపరిచి ఇదిగో ద్వేషించటానికి వాళ్ళు పురికొల్పొచ్చు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ వాళ్ళు ద్వేషించినట్టుగా చెప్తే, ఆ విధంగా నన్ను ద్వేషిస్తే మాత్రము బహిరంగముగా నేను శిక్షిస్తాను. అప్పుడు నీ అనారోగ్యం ఎట్ట విడుదలవుతుంది? కాదు కదా, నీ సమస్య తీరదు కదా, ఇక నీ అప్పులు తీరవు, నీ బాధలు తొలగిపోవు, నీ సమస్యలు అసలు తీరవు. ఇప్పుడు కొంతమందికి ఆ విధంగా కార్యాలు జరగకపోవటం కారణం ఏందో తెలుసా? దేవుని ద్వేషిస్తున్నారు. ఆయన చెప్పిన మాటలను ఆలస్యం చేస్తున్నారు. అందుకనే దేవుడు చెప్తాడు, నేను ఆలస్యము చేయకుండా మిమ్మల్ని శిక్షిస్తాను. ఈరోజు దేవుని మీరు వేడుకోవాలి. ఏమని? ప్రభా, ఒకవేళ నేను ఇంతమంది ఆ విధంగా చేశానేమో, కానీ ఈరోజు నాయన నీ వాక్యం వింటున్నాను, నేను ఆలస్యము చేయకుండా ఏ వాక్యం అయితే నేను వింటున్నానో, ఏ పద్ధతినైతే నేను అవలంబించి దేవుని సన్నిధికి వస్తున్నానో, మొట్టమొదట ఏ తీర్మానం చేసి నీ సన్నిధికి నేను వచ్చానో, ప్రభా ఇక నుంచి నేను ఆ విధంగా నడుచుకుంటానని నన్ను శిక్షిస్తావని నాకు తెలియదు ప్రభా. ఈరోజు ఇదిగో అందరి ముందల బహిరంగముగా శిక్షిస్తానంటున్నావు. అయ్యా నన్ను క్షమించని ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవునికి మొరపెడితే నా దేవుడు ఖచ్చితంగా నీ క్షమాపణ బట్టి నా దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. నువ్వు క్షమాపణ అడిగితే ఖచ్చితంగా నా దేవుడు క్షమించి ఇదిగో నీ కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. కొంతమందికి బహిరంగముగా ఆ విడుదల కాకపోవడం కారణం ఏంటంటే దేవుని ద్వేషిస్తున్నావు, దేవుడు చేసిన మేలును ద్వేషిస్తున్నావు.
దేవుడు నీకు అద్భుతం చేసినప్పుడు, దేవుడు నీకు ఆశీర్వదించినప్పుడు, దేవుడు ఒక విధానం బట్టి నేను చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ద్వేషిస్తున్నావు. ఆ ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు కదా అని నీ హృదయంలో దాచుకోవట్లేదే. అదే ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావే. దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? నిన్ను దేవుడు అనారోగ్యం నుంచి నిన్ను ఎందుకు విడుదల కలగజేస్తున్నాడు? దేవుడు నువ్వు కోరుకున్న కోరిక ఎందుకు తీరుస్తున్నాడు? నువ్వు ప్రార్థన చేసి కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఎందుకు నీకు మేలు చేస్తున్నాడో తెలుసా? నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను సంతోషంగా ఉంచాలనేమో దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావంటే నువ్వు దేవుని ప్రార్థనగా ఆలస్యం చేస్తున్నావు. దేవుని సన్నిధికి వద్దామనుకున్నప్పుడు నువ్వు ఆలోచన చేస్తున్నావు. అందుకనే బహిరంగముగా నిన్ను విడుదల కాకుండా ఎందుకు చేస్తున్నాడు దేవుడు తెలుసా? వాళ్ళందరూ నిన్ను చూసి అసహించుకోవాలని శిక్షిస్తున్నాడు దేవుడు. కొంతమంది కార్యాలు కావట్లేదంటే కారణం ఏందో? కార్యం ఎందుకంటే ఇందుకే దేవుడు శిక్షిస్తున్నాడు. అందుకనే ఆ శిక్షకు నువ్వు లోబడి, అయ్యా నేను ఆలస్యం చేశానేమో, ఇక నుంచి నేను ఆలస్యం చేయనని ఒక తీర్మానం నీలో వస్తే నా ప్రభు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఏ సమస్య చేత ఆయన సన్నిధికి వచ్చావో దేవుని బిడ్డ, నా ప్రభు ఖచ్చితంగా నిన్ను విడిపించి నిన్ను సంతోషంగా నా దేవుడు పంపిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? సంఖ్యాకాండము దేవుడు శిక్షించాడు చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2 నుంచి 3 వరకు చదువుతావా నాన్న? 12వ అధ్యాయము 2 నుంచి 3 వరకు చదువుతావా? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2 నుంచి 3 వరకు. నిలుమకల మీద 2 నుంచి 3 వరకు. వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించెనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఆ మాట దేవుడు విన్నాడు. మోసే భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు. కూర్చో. చూడండి, వీళ్ళు ముగ్గురు సహోదరి, 2 అన్నదమ్ములు, ముగ్గురు ఉన్నారు. అయితే ఆ ముగ్గుట్లో దేవుడు ఒకతనికి అధికారాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నాయకుడిగా ఒక అధికారము దేవుడు ఇచ్చాడు. అయితే దేవుడు ఇదిగో ఈ మోసేనంట సాత్వికుడు అంట. ఆయన పేరు ఏం పేరు? మోసే, ఆరోను, మిరియం. ఇలా ముగ్గురు పేర్లు ఏం పేర్లు? మోసే, ఆరోను, మిరియం. అయితే మోషేతోటే మాట్లాడిండా దేవుడు? మోషేతోటే పలికించిండా? మాతో పలికించలేదా అని ఆ నాయకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళేమనుకుంటున్నారు? దేవుడు చూడట్లేదు, జనాలైతే ఎవరు వినట్లేదు కదా మీ మాట్లాడే మాటలు, ఆ దేవుడు వింటాడా అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మనుషులతోటి కూలిపోతున్నారు. ఏమని? మోసేతోటే మాట్లాడతాడా దేవుడు? మాతో మాట్లాడా? మీరు ఎట్ట నమ్ముతున్నారండి? ప్రజలకు చెప్తున్నారు వాళ్ళంతా. కాగానే యేసు ప్రభు ఆ మాట చెవులో పడింది. చెవులో పడి ఏమన్నాడో తెలుసా దేవుడు? ఇదిగో మోషే సాత్వికుడు, అందుకనే అతని ద్వారా నేను ముఖిగా మాట్లాడతాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు
దేవునికి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీతో ముఖిగా ఎందుకు మాట్లాడుతుంటే తెలుసా? నువ్వు సాత్వికునివి, నీలో ఏ మచ్చ డాగు కలంకము లేదు, నువ్వు సాత్వికుడు. ఏది నీకు తెలియదు, పాపం అనేది నీకు తెలియదు. పాపాన్ని వదిలిపెట్టి నువ్వు దేవునితో ఉన్నావు కనుక ఆయన ముఖిగా నీతో మాట్లాడతాడు, ముఖిగా నీకు దర్శనాలు ఇస్తాడు, ముఖిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు సాత్వికునిగా దేవుని దగ్గర గుర్తింపు తెచ్చుకున్నప్పుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు ఈ ముగ్గురు ఇద్దరు కలిసి మోషే తెలియకుండా మాట్లాడుతున్నారు, సనుగుతున్నారు ఆ ప్రజలతోటి, ఇజ్రాయిల్ ప్రజలతోటి. అన్యజనులు లేరు అక్కడ, ఇజ్రాయిల్ ప్రజలు మాత్రమే ఉన్నారు. వాళ్ళతో మోషేతోటే దేవుడు మాట్లాడతాడా? మాతోడు మాట్లాడా? మోషే ద్వారానే అద్భుతాలు చేస్తాడా? మాతో అద్భుతాలు చేయడా అని వీళ్ళు మోషేను మీద చదువుకుంటున్నారు. అయితే దేవునికి కోపం వచ్చేసింది వెంటనే. అందుకనే దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయుని ఒక మాట అన్నప్పుడు దేవుడు వెంటనే దాన్ని పసికడతాడు. కానీ మీరేమనుకుంటున్నారంటే దేవుడు చూడట్లే అని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడని చెప్తున్నాడా లేదా ఇక్కడ? అందుకనే తోటి వాళ్ళు ఎవరైనా సరే దేవుని ప్రేమలో ఉన్నటువంటి వారిని మనం దూషిస్తే దేవుడు శిక్షిస్తాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఆ చదువునాను, ఆ మాట చదువు. నిన్ను ఆ 12వ అధ్యాయము 10వ వచనం చదువు ఒకసారి. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. కుష్టి రోగం వచ్చేసింది. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఎందుకో తెలుసా? తన సేవకుని సాత్వికుడు, ఆయనతో నేను ముఖిగా మాట్లాడతాను, మోషే మీరు ముగ్గురు కలిసి ప్రత్యక్ష గుడారానికి రా అని దేవుడు మోషతో చెప్పగానే మోషకి ఇవన్నీ ఏం తెలియదు, వీళ్ళు తిట్టినది చేసినది తెలియదు. మీరు ముగ్గురు రాండి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాండి, అక్కడ మీతో నేను మాట్లాడతానని ఈ ముగ్గురిని పిలిపించాడు. ముగ్గురిని పిలిపించి నేను మోషేతో ముఖిగా నేను మాట్లాడతాను. చూడమ్మా అక్కడ ఉన్నది చూడు మాట, ముఖిగా నేను మాట్లాడతాను. పై వచనం 10:9 అనుకుంటా, 9-8 ఉంటుంది చూడు, 12వ అధ్యాయం 8వ వచనం. ఆ, నేను గుడభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరెలా భయపడలేదా? నేను చూచారా మీరు ఎలా భయపడలేదో? కొంతమంది సేవకులు ఆత్మీయులు తెలియదు. వింటున్నారా? ఎవరు అబద్ధమోలో, ఎవరు నిజమోలో, ఎవరు ఆత్మీయులో, ఎవరు శరీర సంబంధమైనటువంటి వాళ్ళు తెలియదు. తెలియక ఏం చేస్తారంటే సనుగుతా ఉంటారు, లోపల గులుకుంటా ఉంటారు. అందుకనే దేవుని బిడ్డలారా,
ఇదిగో సాత్వికుడు దేవునితో ఉన్నటువంటి వాడు, నిదానించి ఉన్నటువంటి వాడిని ఏ సేవకుని కూడా మనము మాత్రము లోపల కూడా అవమానపరచకూడదు. తోటి వాళ్ళు అన్నా కూడా ప్రభా క్షమించనే ఆలోచన నీకో రావాలి. కానీ ఎవరో అన్నంత మాత్రాన నీవు బుసగొలిపి వాళ్ళ మాటలోనికి వెళ్తే దేవుడు నిన్ను శిక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. మనం ఎవరు వినాం కానీ నా దేవుడు వింటానని చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడా లేదా? ఎప్పుడైతే ఆ సరిగిందో, మిరియాము సరిగిందో, వెంటనే కుష్ఠరోగం వచ్చేసింది. సర్వ ప్రయత్నం చేసింది, ప్రార్థన చేసుకుంటుంది, సర్వ ప్రయత్నం చేస్తుంది, ప్రార్థన చేసుకుంటా, కానీ ఆ కుష్ఠరోగం పోట్లేదు. అందుకని నీతి భక్తి ఎక్కడో పడుతుంది అంటే అక్కడనే పడుతుంది. అందుకని దేవుడు బహిరంగముగా నేను శిక్షిస్తాను. ఎంతో కన్నీరు గార్చింది. నేను అక్కడ ఇదివరకు ఆ స్థలములో మనము ప్రార్థన నడిపిస్తప్పుడు బొల్లనపల్లి నుంచి ఒక అమ్మాయి వచ్చింది. హైదరాబాదులో ఆమె సేవలో ఉన్నటువంటి ఆమె. దేవుడు నాతో చెప్తున్నాడు, ఆమె లేపి నిలబెట్టమనేసరికి నేను లేపి నిలబెట్టాను. చేతులు కట్టుకో అని అన్నాడు. అమ్మ చేతులు కట్టుకో అన్నా. ఆ చేతులు విడిపించుకోవని దేవుడు చెప్పాడు. ఆమె విడిపించుకుంటుంది కానీ ఆ చేతులు రావట్లేదు. చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ అద్భుతము అక్కడ చూశాను నేను. ఆమె సేవకురాలు కాబట్టి ఆమె ఆత్మచేత బాగా నింపబడుతుంది, కానీ చేతులు రావట్లేదు. దేవుని బిడ్డలారా, భక్తిహీనుడు, సాత్వికుడు ఎవరో, ఆత్మీయుడు ఎవడో, నీతిమంతుడు ఎవరో నా ప్రభువైన యేసుకు తెలుస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ ఎనుక ఉన్నటువంటి కడికి కొంచెం అయితే తగులుతుంది అంతే. ప్రభు ఏమన్నాడు? ఇదిగో విడువబడతాయి అన్నాడు అంతే. అమ్మా విడువబడుతున్నాయి అన్నాను, విడిచిపోయాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే ఆత్మీయులు ఎవరో, ఆత్మీయులు కాని ఎవరో దీని ఆలోచన చేయాలని నా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన శిక్షిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుడు ఎవరిని ఏ విధంగా వాడుకోవాలనో దేవుడు ఆ విధంగా వాడుకుంటాడు. ఆ సమయం వచ్చినప్పుడు నా దేవుడు బయటికి తీస్తాడు. అప్పటిదాకా మనం ఏం చేయాలి? సాత్వికంతో ఉండాలి. ఆయన అడుగుజాడలో మనం ఉండాలి. మనం హెచ్చించుకోకూడదు, మనం ఎగరకూడదు, మనం తొందరపడకూడదు. ఆ సమయం ఎప్పుడో ఆ సమయం కొరానికి మనం ఎదురు చూడాలి. అప్పుడు నా దేవుడు లేపుకుంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒకసారి దేవుడు ఏమన్నాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇదిగో 2 రూములు కట్టించాను కానీ నీకు నేను మందిరం కట్టియలేనా అన్నాడు. చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు దేవుని కొరకు మనం పని చేస్తున్నప్పుడు దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడంతే. విశ్వాసముతో ఉండాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి. అందుకని నా దేవుడు చెప్తున్నాడు, ఎవరిని శిక్షిస్తాడంటే ఈ విధంగా ఆత్మీయ కలిగినటువంటి దైవజనులు ఎవరైనా ఉంటే వాళ్ళను మాత్రము మీరు నోట్లోకి వెళ్ళి ఏ వచనము కూడా పలకనియొద్దు. చెడు వచనము ఏది పలకకూడదు. అబద్ధ బోధకులను నువ్వు ఏమైనాను దాన్ని దేవుడు ఒప్పుకుంటాడు. కానీ సత్యములో జీవిస్తున్నటువంటి వాళ్ళను, ఇదిగో విశ్వాసముతో పరిచర్య చేస్తున్నటువంటి వారిని
ఎప్పుడు కూడా ఏది అనకూడదు. కాకపోతే అయ్యా కొన్ని మంచినీళ్ళు దాగని మనలో ఏది లేకుండా ఆ మంచినీళ్ళు దాపైన పంపించాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ మిరియం ఏం చేసిందంటే హెచ్చించుకుంది, ద్వేషించింది. దైవ సేవకుని ద్వేషిస్తే దేవుని ద్వేషించినట్టే. దేవుని వాక్యాన్ని ద్వేషిస్తే దేవుని ద్వేషించినట్టే. ఆత్మీయులైనటువంటి విశ్వాసులను ద్వేషిస్తే దేవుని వాక్యాన్ని ద్వేషించినట్టే, దేవుని ద్వేషించినట్టే నువ్వు. అందుకనే ఎవరో చెప్పినంత మాత్రాన ఆ మాటలను పట్టుకొని నువ్వు దేవుని ద్వేషించకూడదు. ఎందుకంటే ఆయన బహిరంగంగా శిక్షిస్తాడు. ఇప్పుడు ఎక్కడ శిక్షించాడు? ప్రత్యక్ష గుడారం దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చి అక్కడ మందిరం పైన మేఘము కమ్మి ఆ మేఘములో నుంచి మాట్లాడాడు. ఆ మేఘము పోగానే దేవుడు వెళ్ళగానే వెంటనే ఆమె కుష్ఠరోగం వచ్చేసింది. వింటున్నావా తల్లులారా? అందుకనే దేవుని బిడ్డారా, నాన్న 11వ వచనం చదువు. ఆరోను అయ్యో అయ్యో నా ప్రభువా మేము అవివేకులము. చూసావా ఏమంటున్నా? నా ప్రభువా మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. కిందికి పో. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పుడే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. కొంచెం ఇక అప్పుడు ఎవరు మొరపెట్టారు? మోసే. ఎప్పుడైతే మోసే గురించి సనిగించుకొని అబద్ధంగా మాట్లాడారో అప్పటిదాకా ఆమె కుష్ఠరోగం పోలే. అందుకనే ఆత్మీయులను ఎప్పుడైతే మీరు చెడుగా ప్రవర్తిస్తారో, అతనిలో చెడు స్వభావాన్ని బట్టి మీరు విమర్శిస్తారో, అది ఎవరు చూడరు కానీ దేవుని బిడ్డలారా దేవుడు చూస్తాడని ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆమె ప్రార్థన చేసుకుంది, కన్నీరు గార్చింది, ఎంత చేసినా కూడా ఆ కుష్ఠరోగము పోలేదు. అప్పుడు ఆరోను, ప్రభువా, ఇప్పుడు ఏమంటున్నాడు దైవ సేవకుని? ప్రభువా మేము పాపం చేశాము, నిన్ను విమర్శించగా మాట్లాడాము అయ్యా. తల్లి కడుపులో పుట్టినటువంటి శిశువు పోలిగిన ఆ మాదిరిగా అయిపోయింది. దయచేసి ఆమెను క్షమించమని, మా పాపాలను ఒప్పుకుంటున్నామని ఎప్పుడైతే మోసేకి చెప్పారో ఆ దైవజనుడు వెంటనే దేవునికి ప్రార్థన చేశాడు. వెంటనే ఆ కుష్ఠరోగం విడుదలైపోయింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ మనసులో ఈ వాక్యం పెట్టుకొని మీరు యథార్థంగా మీరు ప్రార్థన చేయండి. ఏ అనారోగ్యం ఉన్నా నా దేవుడు విడుదల కలగజేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు నీకు ఏది కావాలో అది చేస్తాడు. గాని అది ఎవరిలో ఉందో తెలుసా? ఎవరిలో ఉంది? ఆ పొందుకోక ఉండకపోవటం ఎవరిలో ఉంది? అది మీలో ఉన్నది. అందుకని నా ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే విమర్శలు అనేది ఎక్కడ చేసినా కూడా దేవుడు శిక్షిస్తాడు. ఇప్పుడు శిక్ష ఏజెంట్ అయ్యలేదా? మళ్ళీ వెంటనే మోసే దగ్గరికి పోయి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మళ్ళీ
ప్రార్థన చేసినప్పుడు ఆ కుష్ఠరోగం పోయింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అదే ఒక మాట మీకు చదివి నేను వినిపిస్తాను. సామెతల పుస్తకము 11వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదివి నాకు వినిపిస్తావా నాన్న? సామెతల పుస్తకము 11వ అధ్యాయము 21. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. ఇగో భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడుతుంది. నీతిమంతుల సంతానము విడిపింపబడుతుంది. ఏ అనారోగ్యం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, నువ్వు ఏ ఆలోచన ద్వారా దేవుని సన్నిధికి వచ్చావో ఈ విడుదల ఆరాధనకు, దేవుడు నాకు గొప్ప మేలు చేస్తాడని ఆశతో వచ్చావో, నువ్వు నీతిమంతుడివైతే, నీతిమంతుడిగా నేను ఉంటానని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటే, నా దేవుడు చెప్తున్నాడు ఇక నీకు విడుదల అయ్యింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అది ఏ అనారోగ్యం కానీ, ఏ సమస్య కానీ, సమస్యనైతే దేవుడు తీరుస్తున్నాడు, అనారోగ్యాన్ని అయితే దేవుడు విడుదల కలగజేశాడు, విడిపించాడు. అంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టి? భక్తిహీనులకేమో శిక్ష వేస్తాడంట. ఇప్పుడు భక్తిహీనంగా ఉండి మేమే భక్తి పనులు అని మాట్లాడండి. అప్పుడు ఏం చేసింది? శిక్షించాడు దేవుడు. భక్తిహీనుడు ఎవరో దేవునికి తెలుసు, భక్తి కలిగిన వాళ్ళు ఎవరో దేవునికి తెలుసు. ఎవరిని శిక్షించాలనో దేవునికి తెలుసు, ఎవరిని శిక్ష నుంచి విడిపించాలనో దేవునికి తెలుసు, ఎవరిని శిక్ష ఏపీయకూడదో దేవునికి తెలుసు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? యోహాను సువార్త ఈ ఒక్క మాట చదువు వినిపిస్తారా నాన్న? 15వ అధ్యాయము 23వ వచనం. 15వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త. నన్ను ద్వేషించువాడు, చూచారా? నన్ను ద్వేషించువాడు. దేవుడు చెప్తున్నటువంటి నన్ను ద్వేషించిన వాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. చూచారా? దేవుడు చెప్తున్నటువంటి మాట. నన్ను ఎవరైతే ద్వేషిస్తున్నాడో నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మన దేవుడు త్రిత్వం కలిగినటువంటి దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? తండ్రి కుమారుని మాదిరిగా దేవుని పంపించాడు ఈ భూమి మీదకి. వెళ్తూ వెళ్తూ పరిశుద్ధాత్మని కుమరించి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మని కాలంలో మనం ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం? పరిశుద్ధాత్మని కాలంలో ఉన్నాం. మనం అంత పరిశుద్ధత కలిగి జీవిస్తే ఆయన మన కొరకు రానై ఉన్నాడు. ఇప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. నీవు పరిపూర్ణంగా ఆయన కొరకు సిద్ధపడి నువ్వు ఉండాలని నా దేవుడు కోరుకుంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అలాంటి సమర్పణ నీలో రావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే నన్ను ద్వేషించిన వారు నా తండ్రిని కూడా ద్వేషిస్తారు. అందుకనే దైవ సేవకుని ద్వేషించినారంటే నువ్వు దేవుని ద్వేషించినట్టే. అందుకని దేవుని బిడ్డలారా, మీరు ద్వేషించడం అనేది మానేసి ప్రార్థన చేయటం, దైవ సేవకుల నిమిత్తమై, విశ్వాసుల నిమిత్తమై, ఆత్మీయంగా వెలుగుతున్నటువంటి నిమిత్తమై మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన బట్టి దేవుడు మీ ఏ సమస్య ఉందో ఆయన గుర్తెరిగి ఆ సమస్యను నా దేవుడు తీరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందరం నిలువు మొక్కాల మీద ఉండి తీర్మానం చేసుకున్నాం. ప్రభు ఎదుట అందరం నిలువు మొక్కాల మీద ఉన్నారు. వాక్యం విన్నటువంటి దేవుడు, ఇది ఆలస్యం చేయొద్దు. దేవుడు చెప్తున్నటువంటి మాట నువ్వు వెంటనే తీర్మానం చేసుకో. ఒకవేళ దేవునికి ద్వేషించావేమో, దేవుణ్ణి, దైవ